Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనులలోనైనాను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పుకొచ్చున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. చూడండి, ఇంత భయంకరమైన జారత్వం అట అన్యజనుల్లోనైనా జరగదట. కొరింథీ సంఘములోనేనండి ఈ విషయం రాస్తున్నారు. ఒకసారి రక్షింపబడి ఒకసారి బాగైన తర్వాత లేదా ఆయన నామం పెట్టుకున్న తర్వాత మరలా ఒక పడిపోతున్న అనుభవం కనిపిస్తుంది మనకి ఇక్కడ. కొరింథీ సంఘం ఎంత ఉన్నతమైన సంఘం. వాళ్ళకి వాక్కులు తెలియవా అంటే తెలుసు, వింటున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని భయంలో ఎదుగుతున్నారు. నిజానికి చెప్పాలంటే వారికి ఆత్మ వరములను కూడా అనుభవిస్తున్న అనుభవంలోనే ఆ సంఘం వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా సంఘం విస్తరిస్తున్న సమయంలోనే అక్కడ జరుగుతున్న ఒక కార్యమును బైబిల్లో మనకి రాయడానికి గల కారణం ఏమిటి? ఒకటి, ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు, అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అని. రెండవది, హెచ్చరిస్తూ రాయించారు. ఇలాంటివి లేకుండా చూసుకోమని జాగ్రత్త కొరకు మనకి రాయించారు. ఇప్పుడు చూడండి, మనం ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేసుకొని ప్రార్థనలో పెట్టుకుందాం. మన కోసం మాత్రమే కాక అనేకుల కోసం, ఇంకా అనేక కుటుంబాల కోసం, సార్వత్రిక సంఘం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నారు? ఒకటి గమనించండి, ఇది మన రెగ్యులర్ పోర్షన్. ఎవ్రీ సాటర్డే మనం సాయంత్రం మొదటి కొరింథీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. అది గమనించుకుందాం. ఇప్పుడు చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. పౌలు గారు లేఖ రాస్తూ ఎంత సూటిగా ఆ సంఘమును హెచ్చరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో పాపమును పాపమని చెప్పడానికి భయం. ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఇది చెబితే ఏమనుకుంటారో అని కప్పివేస్తున్న కాలంలోనే ఉన్నాం మనం. కానీ పౌలు పరిచర్యలో సూటిగా ఆ లేఖ రాస్తూ మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. పౌలు సూటిగా రాస్తున్నారండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అంటున్నారు. అంటే తను చూడలే కానీ విన్నాడు. ఆ సంఘంలో ఏమి జరుగుతుందో అక్కడ కొన్ని విషయాలను క్లోయే ఇంటి వారి ద్వారా వినిన వాటిలో ఇది కూడా ఒక విషయం అండి. చూడండి, ఒక మాట కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 11వ వచనం ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయము 11
11వ వచనం. 11వ వచనము, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చాలండి. క్లోయే ఇంటి వారు అంటే పౌలు గారికి వెళ్ళి ఈ సంఘంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పారు. దాని అర్థం వారు కంప్లైంట్ చెప్పారనా? చెప్పండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో హెచ్చరిక కొరకు కొన్ని మాటలు చెప్పడం ఆలోచన చెయ్యండి. అది క్లోయే ఇంటి వారు ఒక మంచి ఉద్దేశంతోనే కదా చేస్తున్నారు. క్లోయే ఇంటి వారి మీద ఇప్పుడు అక్కడ ఉన్న సంఘస్థులందరూ కోపం పెంచుకుంటే కలహములు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కానీ అక్కడ అలా జరగట్లేదు. ఎందుకంటే పౌలు గారు సూటిగానే క్లోయా ఇంటి వారి గురించి చెప్పుతున్నారండి, దాచిపెట్టలా. హలో, ఈ రోజుల్లో ఎవరు చెప్పారో చెప్పలేరు, ఎవరి ఇంటి ద్వారా తెలిసిందో చెప్పలేరు. సూటిగా ప్రభు సన్నిధిలో యథార్థంగా, ఇదిగో ఇది ఇలా జరుగుతుంది, ఇదిగో ఇది ఇలా జరుగుతుంది, ఇక్కడ సరి చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు క్లోయే ఇంటి వారి మీద అందరూ పగబడతారా? అది దేవుని సన్నిధిలో ఉత్తమమైన విషయమైనా జరిగించుటకు కాదే. పౌలు గారు క్లోయే ఇంటి ద్వారా ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా తెలుసుకునే లేఖ రాస్తున్నారు. ఒకటి, అక్కడ క్లోయే ఇంటి వారు కొండెములు చెప్పట్లేదండి, డిఫరెన్స్ ఉంది. కొండెములు చెప్పడానికి, సరిచేయడానికి వారిని మించినది గనుక, ఇది నాయకుల దృష్టికి వెళ్ళవలసిన విషయములు గనుక క్లోయే ఇంటి వారు ప్రేమపూర్వకంగానే నాయకుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దానిని సమర్థవంతంగా హెచ్చరిస్తున్న పౌలుని ఇక్కడ మనం చూస్తున్నాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అలాంటప్పుడు ఎవరు ఎవరితో చెప్పారు, ఎవరు ఎందుకు చెప్పారు, ఎవరు ఎప్పుడు మాట్లాడారు? ఇటువంటి మాట్లాడట్లా. అక్కడ విషయము ఎక్కడ ఉందో ఒక్కటి వేళ్లతో దాన్ని పెకలించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా సంఘములలో, కుటుంబాలలో, సహవాసములలో ఏమి జరగాలో తెలుసా? ఒక తప్పును తప్పు అని చూపించగలిగిన నాయకులు పౌలు వలె లేవాలి. హల్లెలూయా. సంఘంలో జరుగుతున్న అన్యాయము నిమిత్తము క్లోయే ఇంటి వారి వలె ఇదిగో నాయకులకు జరుగుతున్న విషయములను అక్కడ సరిచేయు నిమిత్తం చెప్పువారు కూడా ఉండాలి. దానిని సమర్థవంతంగా అర్థం చేసుకొని ముందుకు కదులుతున్న ఒక విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి. ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ తెలుసా? పాపమని ఎంచి ఆ పాపము వలన అక్కడ ఉన్న ఏరియా అంత పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పౌలు విధానం ఒకసారి చూడండి. ఎక్కడా దాచిపెట్టట్లేదు. క్లోయే ఇంటి వారు చెప్పారు, అవును, ఆయన ముందుగానే చెప్పాడు, నాకు మీలో కలహాలు ఉన్నాయని క్లోయే ఇంటి వారి ద్వారా తెలిసింది. ఇదిగో నేను ఇలాగ విన్నాను, మీలో ఇటువంటి కార్యం జరుగుతుంది, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అని చెప్పలా, ఉంచుకున్నాడట. అంటే తను విని వచ్చిన విషయమే కదా. అప్పుడు
కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. అట్టి జారత్వం అన్యజనుల్లోనైనను జరగదు. సూటిగా ప్రాబ్లంని విశ్లేషిస్తున్న పౌలు వింటున్నారా? ఒక మాట చెప్పనా? క్లోయే ఇంటి వారు సూటిగా వెళ్ళి జారత్వం చేస్తున్న వ్యక్తి దగ్గరికి నువ్వు ఇలా చేసావు అని చెప్పలేదండి. నాయకుల దగ్గరికి తీసుకుని వచ్చారు. నాయకులు సరి చేస్తున్నారు. హల్లెలూయా. ఇది వాక్యానుసారమే. ఇది వాక్యానుసారమే. ఒక గద్దింపు, ఒక హెచ్చరిక. ఇటువంటి భయంకరమైన అన్యజనుల్లో కూడా లేని కార్యములు ఎక్కడైనా సహవాసములలో జరుగుతున్నాయా? అవి నాయకుల దగ్గరికి తీసుకుని వెళ్ళే క్లోయే ఇంటి వారు ఉండాలి. పౌలు వలె లోతైన జ్ఞానము కలిగి సూటిగా హెచ్చరిక జారీ చేయగలిగిన ఒక పవిత్రమైన స్థానంలో ఉన్న నాయకులు కూడా ఉండాలి. అలా లేని సహవాసములు అపవాదికి చోటిచ్చినట్టే. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆయన మీరు ఇచ్చిన ఆలోచనకి స్తోత్రములు. అవును నా తండ్రి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే తండ్రి యేసయ్య, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఒకటి వేళ్లలో నుంచి ఉన్న ప్రతి పాపము పెరికి వేయబడాలి. ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా నా తండ్రి యేసయ్య, సంఘము నా తండ్రి యేసయ్య నిష్కల్మషంగా, నిష్కలంకంగా, మరక మచ్చ డాబు లేకుండా నాయన నీ కొరకు వధువుగా సిద్ధపడాలంటే నాయన యేసయ్య, మరి సంఘములో అపవాది ఎక్కడెక్కడైతే బలహీనతల్ని పట్టుకుని వారిలో నాయన యేసయ్య బలహీనతలను రేకెత్తుతూ నాయన యేసయ్య నీ యొక్క వధువు సిద్ధపడకుండా ఆపివేస్తున్న ప్రతి ఏరియాని కూడా నాయన శుద్ధీకరించడం అవసరం ప్రభా. నాయన అలాగ నా తండ్రి యేసయ్య నీ యొక్క పనిని నమ్మకంగా చేస్తున్న నమ్మకమైన గృహ నిర్వాహకులను ఈ యొక్క నాయన యేసయ్య నీ యొక్క పరిచర్యలో ఇకను లేపమని, పౌలు వంటి క్లోయే వంటి పరిచారకులను నాయన నమ్మకస్తులను, రోషము కలిగిన వారిని, దేవుని ఇల్లు అంటే నాయన యేసయ్య రోషము కలిగిన వారిని మీరు ఇకను లేపమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య ఏదుంటే మాకెందుకులే, ఏదైతే మాకెందుకులే, మేం బాగుంటే చాలు, పక్కన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదని ఆయన మరి ఏ మెప్పు కొరకు, ఏ ఆర్థిక మేలు కొరకో ప్రభువా పాపమును కప్పి పెడుతున్న బోధలు అన్నింటినీ నా తండ్రి చేస్తే నేడు మీరు ప్రశ్నిస్తున్నారయ్యా. నీకు స్తోత్రములయ్యా నీ వాక్యంగా. అవును నా తండ్రి, పౌలు గారు తన పరిచర్యలో ఎన్ని శ్రమలు గుండా వెళ్ళారు. ఆయన నీ వాక్యము నీ యొక్క ఇంటి పని అని నమ్మకంగా, నమ్మకస్తుడుగా ఆయన చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న ఎన్నో ఆటంకములు ఉన్నాయి. అయినప్పటికీ నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఆయన తన ఇల్లంతటిని నాయన వేసే నీ కొరకు ఆయన నమ్మకస్తుడుగా మార్చడానికి బలహీనతని కూడా ఎత్తి పట్టి ధైర్యంగా మాట్లాడగలిగాడయ్యా. అటువంటి పవిత్రమైన నాయకుల్ని మీరు కనువు లేపమని, మా సంఘాలలో లేపమని, ఇదిగో ఈ చిన్న ప్రేయర్లో లేపమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అయ్యా మేమందరం ఒక పిలుపులో మేమందరం చేరున్నాం. మా పిలుపు సార్థకం అవ్వాలంటే ఆడ ఎక్కడా కూడా ఎలాంటి బలహీనత కూడా చోటు చేసుకోకూడదు. ఎక్కడ ఉన్నా వాటిని నాయన నాయకులు ఆలోచనలో దేవుని యొక్క నాయన ఆలోచనను తీసుకుని వాళ్ళు చెప్తున్నప్పుడు మేము అడ్డగించి ఎదురించి పోరాడే వాళ్ళగా ఉండకూడదు యేసయ్యా. అయా నా తండ్రి, నీవు మమ్మల్ని సరి చేయాలని ఆశించమని ధన్యతగా దాన్ని భావించి నా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మీరే కృపను చూపించండి. అయికను వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేము సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నీ ప్రేమలో వేరుపారి నిష్కల్మషులుగా, ఆత్మపూర్ణులుగా, శక్తిని బలమును కలిగిన వారుగా ఉండాలని మీరు ఆశిస్తున్నావా? అట్టి వధువు సిద్ధపడడానికి మీరు ఏ శుద్ధీకరణ ఆయన మీరు అలౌ చేశారో, ఎటువంటి గద్దింపులు మా కొరకు అలౌ చేశారో వాటన్నింటినీ మేము స్వీకరిస్తాం. ఆయన వేస్తే మీ చిత్తం నెరవేరాలని ఆశపడుతుండగా మీరు ఎప్పుడు చూపించమని వేస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్య భాగంలో సూటిగా రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. ఎక్కడా కూడా మనం మన ఆత్మ వంచన లేకుండా పరిశుద్ధాత్ముని యొక్క ప్రతి హెచ్చరికకు లోబడదాం. పరిశుద్ధాత్ముని యొక్క ప్రతి ఆత్మ నడిపింపునకు మనం లోబడదాం. ఆలోచించండి, ఇలా ఉండినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయములను ఎంతో సూటిగా రాస్తున్న పౌలు గారు ఇంకొక విషయమును కూడా రాస్తున్నారు. 2వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. గమనిస్తున్నారా? ఆలోచించండి. ఒక భయంకరమైన పాపం ఇక్కడ జరుగుతుంది. దానిని చూసి ఇది పాపం అని చెప్పిన వారు లేరు. అంతేకాకుండా అతనిని బట్టి అతిశయిస్తున్న ఒక సహవాసము ఇక్కడ కనిపిస్తుంది. అన్యజనుల్లోనైనా లేని పాపం, అంతకంటే భయంకరమైన పాపం జరుగుతుంటే సిగ్గుపడవలసిన విషయములో సిగ్గుపడకుండా అతిశయపడుతూ ఉప్పొంగుతూ తప్పే జరగట్లేదు అన్నట్టు వారు సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజానికి వారు ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని దుఃఖముతో కృంగి ఇదిగో ఆ మకిలినంతా కడుక్కొని, ఆ దోషమును కడుక్కొని, ఆ పాపమును కడుక్కొని వారు ఇల్లంతా శుభ్రపరచుకున్నట్లుగా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా తయారవ్వాలి. అలా కాకుండా పాపముగా చూపించకుండా ఆ వ్యక్తిని సమర్థిస్తూ వారు కూడా ఉప్పొంగుతూ ఏమీ ఒక మాయలో వెళ్ళిపోతుంటే పౌలు గారు సూటిగా ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఈ ప్రయాణంలో మీరు ఉంటారా? అలాగైతే అక్కడ చేస్తున్న ఒక కార్యం మనం ఈరోజు చూడబోతున్నాం. ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత, ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న తర్వాత వారికి మిగిలిన పరీక్షలన్నీ ఒకెత్తు, ఈ జారత్వం అనేది ఒకెత్తు. ఎందుకంటే మీకు బాలాకు బిలాము గుర్తు రావాలి. బాలాకు వారందరినీ చూసి వారందరినీ శపించాలని, ఈ బిలాము అయితే తన నోటి మాటతో ఏది చెప్పితే అది జరుగుతుంది కనుక తన్ని పిలిచి శపించమని చెప్పినప్పుడు వారికి ఒక క్లారిటీ ఉంది. అదేంటంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు కనుక వాళ్ళని మనం శపించలేకపోతున్నాం అన్న విషయం వారికి అర్థమైంది. కానీ వారు ఉపయోగించిన అస్త్రం జారత్వం. మోయాబీల్ని తీసుకుని వచ్చి వాళ్ళు అక్కడ ఒక తంత్రమును ప్లే చేశారు. వెళ్దాం రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 25 మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల గురులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఆలోచించండి. వారు ప్రజలట షిత్తీంలో దిగి ఉన్నప్పుడు
ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారట. అప్పుడు జరిగిన కార్యం ఏంటో తెలుసా? చదవండి 3వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూడండి, ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది? యెహోవా కోపం రగులుకున్నది. ఆలోచించండి. ఈ సహవాసములలో ఆజ్ఞల మార్గంలో ప్రయాణిస్తున్న ఒక జీవితంలో జారత్వం అనేది ఒక పరీక్ష అండి. అది గెలవడానికే తప్ప ఓడిపోవడానికి కాదు. గెలిచి నిలవబడిన యోసేపు తన వస్త్రపు అంగీ కూడా అక్కడ విడిచిపెట్టి పారిపోయాడే. ప్రజల దృష్టిలో తన నీతిని నిరూపించుకోలేకపోయాడేమో, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిచ్చారు. ఐగుప్తు మీదనే ఫరో రాజంతటి అధికారమును ఇప్పించలేదా? ఈ జారత్వం అనే దాంట్లో పడిపోవడం వలన వారు ఎక్కవలసిన స్థానమునకు ఎక్కలేక యెహోవా కోపము రగులుకొనినట్లుగా ఈ తంత్రం ప్లే చేస్తుందండి. 5 గంటలకి శత్రువు ఇలా ప్లాన్ చేస్తాడు అని మీకు తెలిస్తే 3 గంటల నుంచే శత్రువు ప్లాన్స్ని డిస్మాండిల్ చేయలేమా? చెప్పండి, చేయగలమని. బాంబు పెట్టారు, 5 గంటలకి పేలుతుంది. మీకు 3 గంటలకే తెలిసింది పెట్టారని. మీరు దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేరా? శత్రు ప్లాన్ అక్కడ ఓడిపోయేటట్టు చెయ్యలేరా? చెయ్యగలం. అదే రీతిగా ఒక్కొక్క సహవాసంలో ఒక్కొక్క వ్యక్తి ఎదుగుతున్న సమయం, వారు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కడానికి ముందు వస్తున్న పరీక్ష జారత్వం, వ్యభిచారం. అనేకులు పడిపోయిన ఏరియా అండి ఇది. ఇశ్రాయేలీలు ఆనాడు పడిపోయారు నాన్న. ఆది అపోస్తుల సంఘంలో ఉన్నవారు పడిపోయారు నాన్న. ఒక మాట చదువుకుందాం రండి. 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి మార్గమును విడిచి దెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అదండి, వ్యభిచారిని చూచి ఆశిస్తూ పాపము మానలేని కన్నులు గలవారట. ఎంత భయంకరం! పాపము ఎక్కడ జరుగుతుందో కూడా చూపిస్తున్నారండి కృపగలిగిన దేవుడు. పాపము ఎక్కడ జరుగుతుంది తెలుసా? దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను తేటగా ఉంచుకోమని చెప్పిన ప్రభు, ఆ కన్నులతో, ఈ వ్యభిచారపు కన్నులతో ఈ వ్యభిచారిని చూసి కన్నులు మరల్చుకొనలేని ఒక వీక్ స్టేజ్లో ఉన్న వ్యక్తులు పడిపోతారు. వారు ఎంత గొప్ప స్థానమునకు ఎక్కాలో వారి యొక్క ప్రయాణం మొత్తం ఆగిపోతుంది. వారి డెస్టినేషన్ మారిపోతుంది. వారు శాపగ్రస్తులుగా మారిపోతారు. అబ్రహాము పిల్లలుగా పొందవలసిన ఆశీర్వాదం మొత్తం శాపగ్రస్తమై మారిపోతుంది. ఎంత భయంకరమైన స్థితి ఇది! ఒక భయంకరమైన తంత్రము.
మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. చిన్నప్పుడు ఇంకా రక్షణ పొందలేని సమయం మేము ఇట్లా వైకుంఠపాలి ఆడేవాళ్ళం. నిజానికి సమర్థించుకోవడానికి ఏమీ లేదు, కానీ సిగ్గుమాలిన పనులు చేసిన కాలం అని చెప్పాలి. ఆట 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 అనుకుంటూ ఆటలాడుకున్న సమయం అది. ప్రభు కృపలో వాటిని విడిచిపెట్టాం, కానీ దానిలో డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ముందు ఒక 1-2 పాయింట్స్ ముందు ఒక పెద్ద పాము ఉన్నట్లుగా చూపిస్తాడు. అది మింగగానే వాడి స్థితి ఎన్ని నిచ్చెనలు ఎక్కినా ఫస్ట్ స్టార్టింగ్ స్థితికి పడిపోతుంది. ఏం చూపిస్తుందండి అది? ఏం చూపిస్తుంది? ఆ స్థితి ఏం చూపిస్తుంది? ఆలోచించండి. ఆ స్థితి ఏం చూపిస్తుంది? డైరెక్ట్గా అపవాది యొక్క తంత్రం కనిపిస్తుంది. ఒక్కొక్క విశ్వాసంలో నీ డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి ముందు నువ్వు ఎక్కడ పడిపోయే పెద్ద డేంజర్ జోన్ ఎక్కడ ఉంది అని చూపిస్తుంది. అది సత్యం. అది సత్యం. నువ్వు ఎంత ఆశీర్వాదానికి అంచుల్లో ఉన్నప్పటికీ కూడా శాపగ్రస్తమైన స్థితిలోనికి పడిపోయే పెద్ద అగాధం వంటి పెద్ద డేంజర్ జోన్ అది ఈ జారత్వం అనే భయంకరమైన పాపము. ఈరోజు దాని నుండి నీ కన్నులు మరల్చుకొనలేకపోతున్నావా? ఇదిగో నువ్వు శాపగ్రస్తమైన వాడుగా మారడానికే నీ చుట్టూ ఇవన్నీ అల్లుకున్నాయి, కానీ అదే ఏరియాలో నువ్వు దాన్ని తప్పించుకున్నావా? నిన్ను ఆపలేనంత ఆశీర్వాదం నీ కొరకు నెక్స్ట్ మెట్టులో ఉంది నాన్న. సంఖ్యాకాండంలో ఆ తర్వాత 2 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 25:3-4. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఆ శాపగ్రస్తానికి కారణమైన కన్నులు, ఆ కన్నులు కలవారిని ఊరి తీయించాలి. అది ఆనాడైనా అదే జరిగింది. పౌలు గారి కాలంలో కూడా ఇంచుమించు అదే తీర్పు. ఈరోజు నీ చుట్టూ గనక జారత్వం కలిగిన కన్నులు ఉండి ఒక శాపమును తీసుకుని వస్తున్న స్థితి గనక ఉంటే ఈరోజు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం నూతన పద్ధతిని చూడబోతున్నాం. మనం దానిలో అడుగులు వేయబోతున్నాం. ఆర్ యు రెడీ? దేవునికైతే మాత్రం అది అస్సలు ఇష్టం లేని కార్యం. ఎంత పాపినైనా చేర్చుకుంటారు అని గనక నీ చెవులకు వినిపిస్తుంటే ఈ పాపములో ఉన్న వారిని ఉరి తీస్తారు అనే మాట కూడా ఈ చెవులకు వినపడాలి. ఇలాగే ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 దైవమా, స్తోత్రం తండ్రి. అయా ప్రభువా, మీకు అసహ్యమైన కార్యములను చేసి తండ్రి అయా ఉగ్రత తెచ్చుకుంటున్నటువంటి తరమును కనుల ముందు చూపిస్తున్నటువంటి దైవమా, మీకు స్తోత్రము తండ్రి. అయా కంటితోనే వ్యభిచారం అనేటటువంటి జారత్వం అనేటటువంటి ఆ పాపము పొంచి ఉన్నప్పటికీ నా ప్రభువా, తెలుసుకోలేని ప్రతి స్థితిని, ప్రతి అంధత్వమును చూపిస్తున్నటువంటి దైవమా, నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. అయ్యా
ఒక భయం, వణుకు తండ్రి, జారత్వం అంటే ప్రతి ఒక్కరిలో కలుగులాగున ఈ వాక్కుని తండ్రి ప్రతి హృదయంలోనికి మీరు చేరవేస్తున్నందుకు మీకు స్తోత్రం. అసహించుకొనవలసిన దానిని అసహించుకొనకుండా అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి అనవసరమైనటువంటి మైండ్ సెట్స్ నుంచి ప్రభువ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు నాయన ఇదిగో యెహోవా కోపము రగులుకొనిన పిమ్మట చేస్తున్న ప్రతి కార్యము, మీరిస్తున్న ప్రతి ఆజ్ఞను చూస్తూ ఉన్నప్పుడే, గ్రహిస్తూ ఉన్నప్పుడే ఇది ఎంత ఘోర పాపమో ప్రభువ గ్రహించుటకు కన్నులు తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, జారత్వము కలిగినటువంటి వదంతినే తట్టుకొనలేనటువంటి ఆనాటి పౌలు స్వభావముని మాకు, నాయకులకు, అధిపతులకు అందరికి కలుగ చేయమని వేడుకుంటున్నాము రాజా. ఆనాడు రేగిన అట్టి రోషమును ప్రభువ మా అందరిలో నూతనముగా పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పాపముకు మాకు ఏ జోలియు లేదని, ఏ కొద్దిగా పవిత్రత అయినను నా ప్రభువ మా ఘటమును మొత్తము తండ్రి పాడు చేస్తుందని, నీ ఉగ్రతను ఆకర్షిస్తుందని భయము, వణుకు అందరిలోనూ ఉండుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాటను ఒకసారి సూటిగా గమనించండి, కొంచెం లోతుగా ఆలోచించండి. 5వ వచనం ఒకసారి చదువునానా? సంఖ్యాకాండము 25వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. తన వంశముల వారిని చంపాలి అట. ఇప్పుడు 4వ వచనం చదువురా. 4వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. చూసారా? అప్పుడు యెహోవా అధిపతులందరూ కలిసి, పెద్దలందరూ కలిసి ఏం చెయ్యాలట? యెహోవా సన్నిధిని ఉరితీయించాలి, సంహరించాలి. ఇది మరణమునకు తగిన పాపం. వ్యభిచారిని చూసి కన్నులు మరల్చుకొనలేని పాపం మరణమునకు తగిన పాపం. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈరోజు మనం దీనికి బలి అవ్వకూడదు, మన కుటుంబాలు దీనికి బలి అవ్వకూడదు, మన సహవాసాలు ఈ పాపానికి బలి అవ్వకూడదు. హల్లెలూయా. మరి కొరింథీ పత్రికకు వచ్చేసరికి ఆది అపోస్తుల కాలంలో అందరూ కలిసి ఏ విధంగా కదలగలిగారో ఈరోజు ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. రెడీ అవ్వండి. ఇప్పుడు చూడండి, 5వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఆ రోజు మోషేకి ప్రభు చెప్పారు, మీ పెద్దలు, మీ అధిపతులు అందరూ కలిసి వానిని ఉరి తీయమని. దాని అర్థం వానిని మీలో లేకుండా చేయమని అర్థం. కానీ ఇక్కడ కొరింథీ పత్రికలో ఏం జరుగుతుంది? వానితోనే కలిసి ఉన్న అనుభవం కనిపిస్తుంది. యెహోవా మాట వినాలనుందా? యెహోవా ఏమి ఆలోచన ఆ రోజు ఇచ్చారో ఈరోజు అదే ఇస్తారు. కానీ చాలా వ్యత్యాసం ఉందండి, చాలా వ్యత్యాసం ఉంది. వెళ్దాం ఆ ఏరియాలోకి రండి. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనములు.
నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఈ మాటను గమనిస్తున్నారా? నేను దేహము విషయమై దూరంగా ఉన్నానేమో, కానీ ఈ మాట వింటున్నప్పుడే, ఇట్టి కార్యము గురించి నాకు తెలిసినప్పుడే నేను ఆత్మ విషయమై మీకు సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారండి. ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ పౌల్. అర్థమవుతుందా? ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడాలి అంటే శరీరేచ్ఛలు నశించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు. ఆలోచించండి, ఆ రోజు బయల్పేరు విషయంలో యెహోవా యొద్ద మోషే ఉన్నాడండి. అప్పుడు దేవుడు యెహోవా మోషేను అధిపతుల్ని సమకూర్చి ఉరి తీయమని చెప్పారు. అంటే ఫిజికల్గా ఆ రోజు మోషే కదిలి వచ్చారు. కానీ ఇక్కడ కార్యం అటువంటిది కాదు, ఆత్మలోనే ఇది జరిగిపోతుంది. మోషే వల్లే పౌలు ఇక్కడికేం దిగి రావట్లా, ఆత్మలో అది జరుగుతుంది. మీరు గమనించండి. నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని ఏం చేయాలట? సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. హలో, గొప్ప ఘనకార్యం కాదు నానా. చేసిన పని, చేస్తున్న పని ఘనకార్యం కాదు. ఇది సిగ్గుపడవలసిన విషయం. అతిశయపడుటకు ఏమీ లేదు. సిగ్గుపడకుండా అతిశయపడుతూ తిరుగుతున్నావా? మరణపు అంచుల్లో ఉన్నావు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైనను అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. పలకండి అన్నమాట. దీనికి కనెక్టెడ్గానే నెక్స్ట్ మాట చదువుకోకపోతే మనం ఎక్కడైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, 9th verse 10th verse కూడా చూడండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులైన వారితోనైనను ఏమాత్రమును సాంగత్యము చెయ్యవద్దని కాదు. సంఘములో చేర్చబడని వారితో నువ్వు సాంగత్యం చెయ్యి. ఎందుకు? వారిని పరిశుద్ధతలోనికి తీసుకుని రావడానికి.
కానీ సంఘములో చేర్చబడిన వారు ఇట్టి కార్యాలు చేస్తే వారిని వెలివేయి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎందుకు ఆ మాట అంటున్నారు? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే కదా. అప్పుడు మీరు లోకంలో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఆ కాలం రాబోతుంది, దాని కొరకే ప్రిపరేషన్. సంఘము లోపలికి లోకము చొరబడడానికి వెతుకుతూ ఉంటది, నువ్వు రానివ్వకు. ఒకవేళ వచ్చిందా ఒక్కటి వేళ్లతో పెకిలించో. పెళ్ళగించుటకు నాటుటకు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు నాన్న దేవుడు. క్లోయే ఇంటి వారి వలె ఉన్నావా? దుఃఖపడుతున్నావా? నీ నాయకులతో చెప్పు. నాయకత్వంలో ఉన్నావా? సూటిగా భయపడకుండా పౌలు వ్యవహరించినట్టు వ్యవహరించు. మోషే వలె దేవుని యొద్ద కనిపెట్టు. ప్రభు సెలవిచ్చిన దాన్ని చెయ్యు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఎక్కడా ఎవరిని పెట్టలేదు. ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయని కనిపిస్తుందా? పెద్దలందరూ చేరండి, అందరూ కలిసి ప్రార్థనలో ఉండండి. ఆత్మతో కలిసి వచ్చి ప్రభు చేయవలసిన కార్యం చేస్తారు. ఆ ప్రార్థన క్రీస్తు రాకడ దినం వరకు అలా పెండింగ్లో ఉంటుంది. ఆ ఫైల్ ఎంతమందికి అర్థమవుతుంది? సూటిగా మాట్లాడిన దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం అక్క. ద్వారా పంపిస్తే బెటర్.